రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న గందరగోళం తెలంగాణలో బీఆర్ఎస్ కి మళ్లీ ఊపిరి పూసింది. లేనిపోని చేయలేని వాగ్దానాలు ఇచ్చి సవాళ్లు చేసి ప్రమాణాలు చేసి చివరికి రుణమాఫీ వ్యవహారాన్ని కంపు చేసుకుంది రేవంత్ సర్కార్. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చివరికి సగం చేసి సగం చేయలేక అనవసరంగా ఆ వ్యవహారాన్ని నెత్తికెత్తుకొని చివరికి అల్లరి పాలైంది. So far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request what are the money we have transferred to you to see to that money goes to the farmers timely. తెలంగాణలో తిరిగి పుంజుకోవటం ఎలాగని ఆలోచిస్తున్న బీఆర్ఎస్ కు వెదకపోయిన తీగ కాలికే తగిలింది. కాంగ్రెస్ సర్కారే రుణమాఫీ అస్త్రానికి పదును పెట్టి మరీ బీఆర్ఎస్ చేతికి ఇచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టే ప్లాన్ లో ఉంది. తెలంగాణలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. పార్టీ మళ్లీ బతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్న టైంలో వెతకపోయిన తీగ కాలికి తగిలిందని పార్టీ పెద్దలు సంబురపడిపోతున్నారు. రైతు రుణమాఫీ గులాబీ పార్టీకి ఆశా జ్యోతిలా కనిపిస్తోందంటున్నారు. అదేంటి, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్ కదా, అది బీఆర్ఎస్ కు ఎలా ఊతమవుతుందన్న డౌట్ రావచ్చు. కానీ అసలు కిటుకు అక్కడే ఉందంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. రాష్ట్ర సాధన సమయంలో బీఆర్ఎస్ మీటింగ్ పెట్టినా లక్ష్యం ఒక్కటే ఉండేది. జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు. కానీ 10 ఏళ్ల అధికారం తర్వాత పార్టీ తీరు మారిపోయిందన్న వాదన ఎక్కువగా ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. అందుకే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో రుణమాఫీ అంశం దొరికింది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా 2 లక్షల రూపాయల లోపు రైతు రుణాల్ని మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఆ ఫలం అర్హులైన రైతులు అందరికీ అందలేదనేటువంటిది బీఆర్ఎస్ పాయింట్. ఇప్పుడు ఇదే అంశాన్ని పట్టుకొని జనంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది ప్రతిపక్ష పార్టీ. గ్రామాల వారీగా అర్హత ఉండి మాఫీ జరగని రైతుల వివరాలు సేకరించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్లాన్ చేస్తోంది. ముందు చెప్పినట్లుగా అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా ఒత్తిడి తీసుకువస్తే పోగొట్టుకున్న చోటే తిరిగి పుంజుకోవచ్చు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ గా తెలిసింది. గత ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో దారుణంగా దెబ్బతిన్న కారు పార్టీ సహజంగానే ఇక్కడ రైతులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రుణమాఫీ ఉద్యమం ద్వారా వాళ్ళని తిరిగి తమ వైపునకు మళ్లించుకోవాలన్నది బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ గా తెలిసింది. దాని ద్వారా ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేకపోతే రైతుల తరపున తామే పోరాడి ఇప్పించామన్న క్రెడిట్ తెచ్చుకోవాలన్న ప్లాన్ ఉందట. అందుకే గ్రామాల వారీగా రుణమాఫీ అవ్వని రైతుల డేటాను పార్టీ తరపున సేకరించే పనిలో ముమ్మరంగా ఉంది. తర్వాత మాఫీ అవ్వని రైతులందరినీ ఏకం చేసే పనిని మొదలు పెట్టబోతోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు తాము జనాల్లోకి వెళ్లటానికి ఒక అంశం దొరికింది. అదే సమయంలో దూరమైన గ్రామీణ ఓటర్లను త్వరగా చేరుకోవటానికి లైన్ క్లియర్ అయిందన్న చర్చ కూడా జరుగుతోంది గులాబీ పార్టీలో. రుణమాఫీ అవ్వని రైతుల తరపున పోరాటం చేస్తే వాళ్లకు దగ్గర అవటంతో పాటు తమకు పొలిటికల్ గ్రౌండ్లో ప్లేస్ దొరుకుతుందనేటువంటిది బీఆర్ఎస్ స్కెచ్. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతోంది బీఆర్ఎస్. ఖమ్మం పోయిండు, అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ. నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె. దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె. సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం. మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం. నీ సొంత ఊళ్ళే రైతుల కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. అయితే ఇదే సమయంలో పార్టీలోనే ఇంకో వాయిస్ వినిపిస్తోంది. రుణమాఫీ విషయంలో అప్పుడే తొందరపడటం ఎందుకు, కొన్నాళ్లు ఆగితేనే మంచిదని అంటోంది. ఒకే ఊళ్ళో కొందరికి మాఫీ అయి మరికొందరికి అవ్వకుంటే ఆటోమేటిక్గా రైతుల్లోనే వ్యతిరేకత మొదలవుతుందని, అలాంటప్పుడు అగ్గికి ఆజ్యం పోస్తే తేలిగ్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పటి నుంచే మనం ఇంతలా చించుకోవటం ఎందుకన్నట్టుది కొందరు సీనియర్స్ అభిప్రాయం. కానీ బీఆర్ఎస్లోనే మరో వర్గం అభిప్రాయం మాత్రం దొరికిన ఛాన్స్ని వదులుకోవద్దన్నట్లుగా ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీనైతే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా తాము తిరిగి పుంజుకునే ఆయుధంగా వాడుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ ప్లాన్.